వంశీ. ఓకే, ఓకేనండి. అసలు మల్లేశ్వర్ గారు, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? అసలు ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితులను మనము కొంచెం అంటే అంచనా వేయడానికి తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషను ఇది కేసీఆర్ గారు గతంలో అవలంబించినటువంటి పద్ధతులే ఈరోజు కాంగ్రెస్కి నీకు బాట వేస్తున్నటువంటి పరిస్థితి అప్పడుతా ఉంది. 2014లో 63 సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు అంటే అప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్కి భయం కూడా లేదు. కాకపోతే ఏంటంటే మంచిగా హ్యాపీగా మన ప్రభుత్వాన్ని నడిపించుకోవాలనే ఆలోచనతోటి తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్ళందరినీ తీసుకొని చివరిగా మొత్తం విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. తర్వాత మరి జరిగినటువంటి పరిణామాలతోటి మొత్తం అంటే బార్ల తెరిచి బీఆర్ఎస్కి పునరీకరణ పేరుతోటి బార్ల తెరిచి మొత్తం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీని మొత్తం తన వైపు మలుచుకొని ఇక్కడ అభివృద్ధి అనే అంశంతో ముందుకు తీసుకుపోతున్న క్రమంలో 2018లో కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి మరి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి 2018లో 88 సీట్లు ఇచ్చారు. 88 సీట్లు ఇచ్చిన తర్వాత నీకు మళ్ళా అదే కేసీఆర్ గారు మళ్ళీ ఏం చేసి 2014లో 63 సీట్లు ఇచ్చినప్పుడు పునరీకరణ పేరుతోటి ఏదైతే గుంజుకున్నారో వాళ్ళకు బార్లా తెరిచి నీకు అందరికీ స్వాగతం చెప్పి మనకు ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ ఆకర్ష్ లాంటి ప్రోగ్రామ్ తోటి అందరిని లాక్కున్నారనే ఒక ప్రచారము జరిగింది. 2018లో 88 సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ను పూర్తిగా నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం లేకుండే. ఆ రోజు నీకు గెలిచిన వాళ్ళందరికీ దాదాపుగా 12 మందిని తన పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి ఇవ్వడము, తర్వాత రకరకాల ఎరవేసి వాళ్ళందరిని దగ్గర తీసుకొని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడం వల్ల ఈరోజు జరుగుతున్న దానికి ఎవరు కూడా బాధపడట్లేదు. ఎందుకంటే ఇది కేసీఆర్ ఆ రోజు చేయకపోతే ఈరోజు కొంత మైలేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఇప్పుడు ఒకటి ముందు చేసింది కేసీఆరే కదా, ఈ పద్ధతిని అవలంబించింది కేసీఆరే కదా, ఇప్పుడు దానికి బాధపడాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ మొత్తం కాలేదాకా రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టాడు అనే దాని మీద ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంది అని అంటే అప్పుడు వాళ్ళు అవసరాల కొరకు తీసుకున్నారు ఎరవేసి, ఇప్పుడు పరిస్థితి లేదు. మేము వీళ్ళు ఎప్పుడు రావాలంటే ఓ రకంగా చెప్పాలంటే క్యూ కడతా ఉన్నారు. నీకు ఆ క్యూకు దాదాపుగా ఇప్పుడు నిన్న మనకు దారం నాగేందర్ విషయంలో కావచ్చు, ఇవాళ కడియం శ్రీయర్ విషయంలో కావచ్చు, ఇంతకుముందు మధ్యాహ్నం ప్రకాష్ గౌడ్ విషయంలో కావచ్చు, ఇంకా కూడా వాళ్ళు మొన్న కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరి మీద అంటే ఫస్టే గెలిచిన తర్వాత జరిగింది ఏంటంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుది. ఆ వెంకట్రావు తోటి మొదలైంది. ఇక్కడికి వచ్చేసరికి ఏలు పెడితే కాలు పెడతారని కొంత 3 నెలలు ఆచితూసి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని స్వాగతించలే. ఎందుకంటే మరి ఒక్కరిని మనం మొదలు పెడితే వాళ్ళు మిగతా వాళ్ళని కూడా గెలికే ప్రయత్నం చేస్తారేమో అని కొంత ఆచితూచి వేసి, కానీ ఈలోపు జరిగినటువంటి పరిణామాలను చూసి ఈరోజు అవలంబిస్తున్నటువంటి బీఆర్ఎస్కు ఇది ఒక సీట్ల పంచాయతీ కాదు, బీఆర్ఎస్ అస్తిత్వం కూడా కోల్పోయే పరిస్థితి. ఈరోజు తనయ కవిత లిక్కర్ కేసులో జైలు పాలు కావడము, తర్వాత ఈ మధ్య కాలంలో మొత్తం ఫోన్ ట్యాపింగ్ విషయంలో పీకల దాకా కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ను కొంత అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి అప్పడుతూ ఉంది. కాబట్టి అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా రేపు భవిష్యత్తులో మనము ఇక్కడ ఉంటే బట్టగట్టలేము, ఇక్కడ ఉంటే రేపు 5 ఏళ్లకైనా అధికారం వస్తుందనే ఆశ లేని నిరాశ నిస్పృహలతోటి కొంత ఇప్పుడు ఎప్పుడు అధికారమే కావాలనుకున్నో లేదంటే ఏదో ఒక దరి చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కొంత ఇక్కడ అవపడతా ఉన్నది. ఇప్పుడు ఓ ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు 10 ఏళ్లలో కార్యకర్తలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదే కార్యకర్తలు ఈరోజు కేకే లాంటి వాడు పార్టీని విడిచిపెట్టి పోయిండు. నీకు పిసిసి ప్రెసిడెంట్గా చేసినటువంటి వాళ్ళు నీకు డిఎస్ విషయంలో కావచ్చు, కేకే విషయంలో కావచ్చు, వీళ్ళందరూ ఈ మొత్తం టోటల్గా ఒక రకంగా పార్టీ ఇది గుర్రం నాది కాదు, మైదానం నాది కాదన్న పద్ధతిలో వదిలిపెట్టిపోయినటువంటి సందర్భాన్ని ఈరోజు కొంత మళ్ళా అధికారం రాగానే ఏంటంటే
వాళ్ళందరికీ కూడా ఏమైందంటే మొత్తము నాకు కన్న తల్లి లాంటి పార్టీ అని ఈరోజు చెప్తా ఉన్నారు. పోతే ఒకటి ఉన్నది అంటే అధికారం లేకపోతే ఒక ముచ్చట చెప్తారు, అధికారం ఉంటే ఒక ముచ్చట చెప్తారు. నాకు తెలిసి పొన్నాల లక్ష్మి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీన్ని వదిలిపెట్టి లాస్ట్ మినిట్లో వదిలిపెట్టి బీఆర్ఎస్కి పోతే అసలు ఆయన తిట్టని వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సావుదలకు ఇదేం విషయం అని చెప్పినటువంటి సందర్భం ఇలా ట్రోల్ చేస్తున్నారు. ఏది కేక్ ఇటు రావడం అంటే నీకు ఎందుకు చెప్తున్నా అంటే అధికార మార్పిడి కొరకు అధికారం కోసము ఎంత దిగజారి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ ప్రయత్నంలో మరి కొంత సామాన్య కార్యకర్తలు బలయ్యే పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే పునరీకరణ పేరును కావచ్చు లేకపోతే అభివృద్ధి పేరు మీద కావచ్చు మారి నీకు కొంత పదవులు అనుభవించి వాళ్ళు మారడం వల్ల ఏంటంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన గతంలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎలక్షన్ పోయిండు బీజేపీ విషయంలో. తర్వాత ఈటెల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో పోయిండు. ఆ పరిస్థితి కూడా కాంగ్రెస్ ఛాలెంజ్గా కాంగ్రెస్లో చేరాలనుకున్నప్పుడు రాజీనామా చేసి కనుక ముందుకు పోయే పరిస్థితి కనుక ఉండేది ఉంటే ఈరోజు కాంగ్రెస్కి బ్రహ్మరథం పడతారు. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ బురదను మంచిగా ఒక్కొక్క ఇటుక తోటి పేర్చినటువంటి మంచిగా నిలబెట్టినటువంటి మనకు ఒక పెద్ద దానికి బిల్డింగ్ను వీళ్ళు అడుగుపెట్టి కాంగ్రెస్కి అపవాదం తీసుకొస్తారా ఏందనే పరిస్థితి కూడా అవపడతా ఉన్నది. ఇప్పుడు దాంతో ఏమైందంటే ఇప్పుడు కొంత రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అయిన తర్వాత అసలు అనూహ్యంగా దాన్ని బిల్డ్ చేసిండు. దాన్ని అటువంటిది ఈరోజు కార్యకర్తల సపోర్ట్ తోటి చేసారు కదా. ఇప్పుడు ఈ మైగ్రేట్ లీడర్స్ తోటి కాదుగా జరిగిందంతా. కానీ ఇది చేయబట్టి ఇప్పుడు మరి దీంతో రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఎంత మేరకు మనకు అనుకూలంగా కలిసి వస్తుంది, లేకపోతే ఈ ఎఫెక్ట్ ఏమన్నా బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు బీఆర్ఎస్ అయితే లేచే అవకాశం ఎక్కడ అవపడతలేదు. కానీ ఈ బీజేపీకి ఏమైనా అనుకూలంగా మారుతుంది